కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని మూడు బాణాలతో ముగించగల వీరుడు అతను. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్న దుర్యోధను అక్కడే వదిలి పాండవులు తమ శిబిరాలకు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ దుర్యోధను దగ్గరికి చేరారు. దుర్యోధను పరిస్థితిని చూసి అశ్వత్థామకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలో అశ్వత్థామ ఎన్నో ఘోర కార్యాలు చేశాడు. అవి ఏమిటంటే కురుక్షేత్ర రణభూమిలో తమ శిబిరాలకు వెళ్లిన పాండవులు విజయోత్సవంతో సంబరాలు జరుపుకుంటున్నారు. అందరూ ధర్మరాజు దగ్గరికి వెళ్లి, మీరే చెప్పండి ధర్మరాజా, ఈ యుద్ధం మొత్తంలో ఎక్కువ విరోచితంగా పోరాడిన వాళ్ళు ఎవరో మీరే సరిగ్గా చెప్పగలుగుతారని అన్నారు. అప్పుడు ధర్మరాజు మన యుద్ధమునంతా ఆశాంతం కనురెప్ప కూడా వేయకుండా ప్రతి ఒక్క ఘటనను తిలకించిన అతన్నే అడిగితే మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తాయని అన్నాడు. అతను ఎవరని అందరూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే ధర్మరాజు తన వేలుని రణభూమి పక్కన ఉన్న కొండను చూపించాడు. అక్కడున్నది బార్బరికుడి తల. కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని మూడు బాణాలతో ముగించగల వీరుడు అతను. కృష్ణునికి ఇచ్చిన మాట మీద పని చేయలేదు. కృష్ణునికి ఇచ్చిన మాట వలన భారత యుద్ధాన్ని కనులారా తిలకించిన అతను సాక్షిభూతుడైనాడు. ధర్మరాజు ఆజ్ఞ మేరకు బార్బికుడి తలను కొండ మీద నుండి కిందికి దించి తీసుకొచ్చారు. వీర కురుక్షేత్ర యుద్ధాన్ని ఆశాంతం చూసిన వాడి కనుక మీరే చెప్పండి, యుద్ధ భూమిలో విరోచోతంగా పోరాడిన వారెవరో, అగ్రస్థానం ఎవరిది అని ధర్మరాజు అడిగాడు. దానికి బార్బికుడు కురుక్షేత్ర రణభూమిలో ఉన్న మొత్తం 18 అక్షోహిణుల సైన్యాన్ని మట్టు పెట్టిన వీరాజు వీరుడు ఒక్కడే అని అన్నాడు. ఆ మాటకు అందరు ఆశ్చర్యపోయారు. ఎవరా ఒక్కడని ప్రశ్నించారు.